హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఒడిశా అత్త తెలంగాణ కోడలు. 31st వెరైటీ స్పెషల్స్ అయితే మా ఇంట్లో ఈరోజైతే ఎగ్ కర్రీ, చికెన్, ఫిష్ ఇంకా అయితే చేసేసాము. మేమైతే చికెన్ తీసుకొచ్చేసరికి మా అత్తమ్మ ఎగ్ కర్రీ అయితే వండుతున్నారు. మా అత్తమ్మని ఎవరో పిలిచారని బయటకు వెళ్ళారు. నేనైతే ఈ కర్రీని అయితే కలుపుతున్నాను. ఆయిల్లో ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేశారు. మీ ఇంట్లో మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ చేయండి. మా ఇంట్లో నాకంటే ఎక్కువ మా అత్తమ్మే వంట చేస్తారు. టేస్ట్ బాగుంటుంది మా అత్తమ్మ చేసిన ఏ వంటలైనా కూడా. మా అత్తమ్మ అయితే వచ్చేసారు. కట్ చేసిన టమాటాలను అయితే వేసేస్తున్నారు. మీ ఇంట్లో మీరు ఎలా చేస్తారు ఎగ్ కర్రీ కామెంట్ చేయండి. మా అత్తమ్మ అయితే ఎగ్స్ ఉడకబెట్టి మళ్ళీ పొట్టు తీసి ఆయిల్లో అయితే ఫ్రై చేశారు ఎగ్స్ని. చూడండి, ఈ టమాటాలు వేసిన తర్వాత ఒక 5 నిమిషాల వరకు అయితే మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత తీసి ఇలా ఒకసారి ప్రెస్ చేస్తూ కలపాలి. నేనైతే చికెన్లోకి వేయడానికైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అయితే అల్లం ఇంకా వెల్లుల్లి అయితే పొట్టు తీస్తున్నాను. మనం బయట పేస్ట్ కొన్నది వేయడం కంటే మన ఇంట్లో మనమే తయారు చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. మా అత్తమ్మ బీట్రూట్ అయితే కట్ చేస్తున్నారు. బీట్రూట్ ఫ్రై కూడా చేశారు. మా ఆడపడుచు నాన్ వెజ్ తినరు, అందుకని బీట్రూట్ కర్రీ అయితే మా ఆడపడుచు కోసం. తనైతే మా ఆడపడుచు వాళ్ళ బాబు. చూడండి, పొట్టు అయితే తీసేసాను. మిక్సీ అయితే చేసేసుకుంటున్నాను. మీరు కూడా ఇంట్లోనే చేసుకోండి, టేస్ట్ కూడా బాగుంటుంది, మన హెల్త్కి కూడా చాలా మంచిది బయట వాటికంటే. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టేసాము. తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాము. అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసి పేస్ట్ అయితే పట్టేశాను. అలాగే టమాటాలు కూడా కట్ చేసాము, అది కూడా పేస్ట్ చేసేసాను. డైలీ ఒకటేలాగా కాకుండా వేరేగా చేద్దామనుకున్నారు మా అత్తమ్మ వెరైటీగా. కడాయి అయితే పెట్టుకున్నాము. ఇంతకుముందు చూపించాను కదా మీకు ఎగ్ కర్రీ. చూడండి, ఆల్మోస్ట్ అయిపోయినట్లే. రైస్ కూడా అయిపోయింది. తనైతే మా ఆడపడుచు వాళ్ళ బాబు ఏదో ఒకటి కింద పడేస్తూనే ఉంటారు. చూడండి, ఎగ్ కర్రీ చాలా బాగున్నది టేస్ట్ అయితే. చికెన్ కర్రీ చేయడానికైతే ఒక కడాయి అయితే పెట్టుకున్నాం. కడాయి వేడైన తర్వాత కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకున్నాము. 2 kgs చికెన్కి. చూడండి, చికెన్ అయితే ఓపెన్ చేస్తున్నారు. మీ ఇంట్లో మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు? చూడండి, చికెన్లో అయితే నాకైతే బోన్ పీసెస్ అంటేనే ఇష్టం. అందుకని మా హస్బెండ్ నేను వెళ్ళినప్పుడు మాత్రం బోన్ పీసెసే ఎక్కువ తీసుకొస్తాము. ఆయిల్లో అయితే బగారా ఆకైతే వేసేసుకుంది మా అత్తమ్మ. తర్వాత పుదీనా ఇంకా కొత్తిమీర వేసేసుకోవాలి.
తర్వాత 2 స్పూన్ల వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము. మీరు కూడా ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి వేసుకోండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బయటదైతే టేస్ట్ కూడా బాగోదు. ఈ మధ్య అసలు అన్నీ చాలా కల్తీ కూడా జరుగుతున్నాయి. తర్వాత ఆనియన్ పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాము. ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ చేసాం కదా, అది ఆయిల్లో వేసేసుకోవాలి. చికెన్ అయితే శుభ్రంగా కడుక్కోవాలి. ఒక 5 నిమిషాల వరకు అయితే ఇలా ఆయిల్లో మనం చేసిన పేస్ట్ని ఫ్రై చేయాలి. చూడండి, చికెన్ అయితే శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. మీ ఇంట్లో మీరు ఎలా చేస్తారు చికెన్ కర్రీ కామెంట్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి. అన్ని కర్రీస్ వీడియోస్ తీసాను కాబట్టి వీడియో అయితే కొంచెం లాంగ్ అయింది. వన్ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకోవాలి. తర్వాత ఒకసారి మంచిగా కలపాలి. తర్వాత చికెన్ వేసేసుకోవాలి. చూడండి, ఇలా మంచిగా కలుపుకోవాలి. చికెన్ని ఒకే విధంగా కాకుండా ఇలా వెరైటీగా కూడా చేసుకోవాలి. చాలా బాగుంటుంది. చూడండి, మొత్తం కలిపేసుకొని ఒక 10 నిమిషాల వరకు అయితే మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడైతే చికెన్లో నుంచి వాటర్ అయితే బయటకు వస్తాయి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మీ ఇంట్లో ఏం ప్లానింగ్స్ వేశారు 31కి? వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ వేసేసుకోవాలి. చూడండి, కారం కూడా వేసుకుంటున్నాం, అది కూడా 1.5 స్పూన్ అవుతుంది. తర్వాత గరం మసాలా అయితే వేసేసుకుంటున్నారు, అది కూడా ఇంట్లోనే మిక్సీ చేసిందే. ఇవన్నీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. రేపు థర్స్డే కాబట్టి మా అత్తమ్మ వాళ్ళు నాన్ వెజ్ తినరు, మేమైతే తింటాం. కానీ అందుకని మేము ఈరోజే మొత్తం ప్లానింగ్స్ అన్నీ అయితే వేసేసుకున్నాం, స్పెషల్స్ అన్నీ చేసేసాం. చూడండి, టమాటా పేస్ట్ అయితే వేసేసుకోవాలి. టమాటా పేస్ట్ వేసి ఒక 5 నిమిషాల వరకు అయితే మంచిగా ఉడకనివ్వాలి చికెన్ని.
మీకు ఒకవేళ కొంచెం గ్రేవీ టైప్ కావాలనుకుంటే కొన్ని వాటర్ వేసుకోండి, లేదంటే అలాగే ఇంకొక 5 మినిట్స్ వరకు ఉంచుకుంటే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా ఆయిల్ అయితే పైనకి వచ్చే వరకు అయితే చికెన్ని ఉడికించుకోవాలి. చివర్లో కొత్తిమీర అయితే వేసేసుకోవాలి. చూడండి, కర్రీ అయితే అయిపోయింది. మా ఇంట్లో అందరు తినేశారు. మా అత్తమ్మ అయితే లాస్ట్కి తింటున్నారు. మేమిద్దరు కలిసి అయితే తింటున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే ఎగ్ కర్రీ అయిన తర్వాతనే తినేశారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మా అత్తమ్మ అంటున్నారు, ఈరోజు టేస్ట్ చాలా బాగుంది కదా, ఇలా ఇంకొకసారి చేద్దామని చెప్పి. మేము ఏదైనా ఇంట్లో కర్రీస్ అయినా ఏదైనా కూడా కలిసి చేస్తాం, కలిసి కూడా తింటాం. మా అత్తమ్మ నాకు అలా చికెన్ పీస్ అయినా ఎగ్ అయినా నాకు ఇష్టం అని తెలిసింది, ఏదైనా నాకు వేసేస్తుంది నా ప్లేట్లో. మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఎలాగో తినేసాం కదా, మనం తీసుకునే డ్రింక్ అయితే ఇదే కదా, అందుకని థమ్స్ అప్ తీసుకున్నాం. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.